మరికొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగులపై తీవ్ర పనిభారం పెరిగిందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు నగరంలోని రెవెన్యూ భవన్లో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడారు. వచ్చే నెల 1వ తేదీ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. సమావేశాలను జిందాబాద్ రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత, రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత, రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత. ఏపీఆర్ఎస్ఏ 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 1వ తేదీ రాష్ట్ర రెవెన్యూ కౌన్సిల్ సమావేశాన్ని, 1వ తేదీ రాష్ట్ర రెవెన్యూ కౌన్సిల్ సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని విజయవాడ పట్టణంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అక్టోబర్ 1వ తేదీ ఆదివారం రోజు నిర్వహించాలని ఏకగ్రీవంగా రాష్ట్ర కార్యవర్గం తీర్మానించడం, దానికి అనుగుణంగా విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి ఏలూరు కానివ్వండి, లేకపోతే గుంటూరు కానివ్వండి, బాపట్ల, పల్నాడు, అదేవిధంగా బందరు ఇలాంటి దగ్గర జిల్లాలన్నీ కూడా రాష్ట్ర నాయకత్వం పర్యటిస్తూ ఆ యొక్క జిల్లాల్లో ఉన్నటువంటి రెవెన్యూ కార్యవర్గాలతో, జిల్లా కార్యవర్గం, డివిజన్ కార్యవర్గాలతో మరి సమావేశాలు నిర్వహించుకొని ఆ రోజు అక్టోబర్ 1వ తారీఖున వేలాదిగా ఉద్యోగులు తరలి రావాలని చెప్పి అప్పీల్ చేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా రెవెన్యూ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు పాల్గొంటారు. అదేవిధంగా ప్రధాన అతిథిగా మా యొక్క రెవెన్యూ శాఖ మరి అక్టోబర్ 1వ తారీఖున విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగబోయే రాష్ట్ర 17వ కౌన్సిల్కి కాను రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ కుటుంబం అంతా తరలి వస్తుండగా గుంటూరు జిల్లా నుండి, పొరుగునే ఉన్న గుంటూరు జిల్లా నుండి మొత్తం మాకున్న 18 మండలాల నుండి ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి వీఆర్ఏ నుండి డిప్యూటీ కలెక్టర్ వరకు వారు వీరు అని తేడా లేకుండా ఏ ఒక్కరు కూడా మిగలకుండా ప్రతి ఒక్కరు ఇది మన పండగ, మిగతా కార్యక్రమాలు ఏమున్నా కూడా పోస్ట్ పోన్ చేసుకోండి. ఈ మన పండగకి మన ఐక్యతను చాటడానికి మన శ్రీకాకుళం నుండి కర్నూలు దాకా వందలాదిగా వస్తే మనం గుంటూరు నుండి వేలాదిగా వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మీ అందరినీ ఈ సభాముఖం కోరుకుంటున్నాను.